మోహనవాణి తెలుగు పాడ్కాస్ట్ ఉంటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ముందుగా అందరికీ శుభ గురువారం. ఈరోజు మన లాస్ట్ షాట్లో సాయిబాబా యొక్క సాంగత్యం గురించి మనం చెప్పుకుందాం. నిజంగా ఆ రోజులు మరపురానివి, తిరిగి రానివి. బాబా చూపిన ప్రేమానురాగాలు కొలవలేనివి. బాబా అనుగ్రహం ఇంతని చెప్ప వీలులేనిది. బాబా హృదయం సదా వాసుదేవ నిలయం. మహితాత్ముడైన బాబా సాంగత్యం పొందినవారు ధన్యులు. బాబా షిరిడీకి వచ్చిన కొరతలో మహల్సాపతి తాత్యాకోతే పాటీలును బాగా చేరదీసేవారు. వారిద్దరిని సమానంగా ఆదరించి ప్రేమను పంచేవారు. వీరిద్దరితో కలిసి బాబా మసీదులో నిద్రించేవారు. ముగ్గురు తమ తలలను తూర్పు, పడమర, ఉత్తర దిక్కులుగా చేసి పడుకునేవారు. పక్కలు పరుచుకుని వాటిపై చతికిలబడేవారు. సగం రేయి వరకు ఏవేవో కబుర్లు కలబోసుకునేవారు. వినేవారికి అవి కాలక్షేపం కబుర్లా ఉండేవి. కొందరికి పిచ్చాపాటిగా తోచేది. కానీ మహల్సాపతి తాత్యాకు మాత్రమే బాబా మాటల్లోని అంతరార్థం బోధపడేది. మాటల మధ్యలో ఎవరైనా నిద్రపోయినట్లు అనిపిస్తే మిగతా వారు నిద్ర లేపేవారు. తాత్య గుర్రు పెడితే బాబా అతనిని అటు ఇటు ఊపి తల గట్టిగా నొక్కేవారు. బాబా ఒక్కోసారి మహల్సాపతిని అక్కున చేర్చుకునేవారు. అతని కాళ్ళు పట్టేవారు, వీపు రుద్దేవారు. ఇలా 14 ఏళ్ళు తాత్య తన తల్లిదండ్రులను విడిచి రేయింబౌళ్ళు బాబాతోనే సాంగత్యం చేశాడు. తండ్రి మరణించాక ఇంటి బాధ్యతలు పెరిగాక ఇతను ఇంటి పట్టున ఉండడం ప్రారంభించాడు. మహల్సాపతి మాత్రం బాబాయే లోకం తుదకంటూ బాబా అతని చేయి విడవలేదు. బాబా సాంగత్యాన్ని పరిపూర్ణంగా పొందిన భక్తవత్సలుడు మహల్సాపతి. బాబా మహల్సాపతిని భగత్ అంటే భక్త అని పిలిచేవారు. బాబా ప్రేమను పరిపూర్ణంగా పొందిన వారు ధన్యులు. బాబా జీవన శైలి, వ్యవహారాలను రేఖామాత్రంగా స్ఫురింపజేసే లీలలను చదివిన వారు కూడా ధన్యులు. సర్వేజన సుఖనభవంతు, లోకా సమస్త సుఖనభవంతు. ఈ షాట్ నచ్చిన వారు అందరూ ఓం సాయిరామ్ అని కామెంట్ చేయండి. ధన్యవాదాలు.